ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు రెండేళ్లైనా అమలు చేయలేదంటూ మహిళలు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిని నడి రోడ్డుపై నిలదీశారు. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఝాన్సీ రెడ్డిని స్థానిక మహిళలు కడిగి పారేశారు. నా మనవరాలి పెళ్లై రెండేళ్లైనా ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి రాలేదని ఓ మహిళ నిలదీసింది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయబోమని మరికొందరు తేల్చెప్పారు. ఇక 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారని మరో మహిళ నిలదీసింది. ఈ ప్రశ్నలకు ఝాన్సీ రెడ్డి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిని మహిళలు నిలదీశారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు కావలేదని నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవికాంత్? గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులను అయితే ప్రజలు నిలదీస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అలవిగామి హామీలు ఇచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలో పేరిట ప్రజలను మోసం చేసినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వరంగల్లో పర్యటించినటువంటి సందర్భంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి గొప్పలు చెప్పారు. అదేవిధంగా ఏదైతే పథకాలకు సంబంధించి కాంగ్రెస్ అన్ని పథకాలు అమలు చేస్తున్నటువంటి విధంగా ప్రచారాలకైతే గొప్పలు చెప్తా ఉన్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లోకి ఖచ్చితంగా వచ్చేటువంటి నాయకులను పూర్తి స్థాయిలో నిలదీసేటువంటి సందర్భం అయితే మనకు స్పష్టంగా ఎక్కడికక్కడ కనిపిస్తా ఉంది. ఇవాళ కూడా తొర్రూరు మండలం వెలికట్టే గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డిని కూడా అక్కడి ప్రజలు నిలదీసినటువంటి సందర్భం. నా మనవరాలు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. అంటే 2023 తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు పూర్తి స్థాయిలో ఎవరికి అందనటువంటి పరిస్థితి. పూర్తిగా ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఆ కుటుంబం మళ్ళీ కష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా మనకు కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఒక వృద్ధురాలు నా మనవరాలు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది, కళ్యాణ లక్ష్మి పథకం రాలేదన్నటువంటి అంశాన్ని చెప్తూ ఝాన్సీ రెడ్డిని నిలదీసినటువంటి సందర్భం. మరోవైపు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళమే, మేము మీకు మద్దతు ఇస్తే మీరు గెలిచి ఇవాళ ప్రజల్లోకి వచ్చారు, మాకు ఇంతవరకు అంటే 2 ఏళ్ళు అవుతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మాకు ఇల్లు రాలేదు, ఇందిరమ్మ ఇల్లు అని ప్రశ్నించేటువంటి పరిస్థితి. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, గతంలో ఉన్న 2000 పెన్షనే కొనసాగుతుందని నిలదీసేటువంటి పరిస్థితి. వాళ్ళ ఝాన్సీ రెడ్డినే కాదు, ఎక్కడికక్కడ కడియం శ్రీహరి ఎమ్మెల్యే స్టీఫింగ్ గన్పూర్ కావచ్చు, వడ్రపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కావచ్చు, రామచంద్ర నాయక్ విప్ కావచ్చు, మురళీ నాయక్నే కావచ్చు, మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఇలా ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అయితే కాంగ్రెస్ నాయకులను అయితే నిలదీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.